ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్ ఆధిపత్యం ప్రదర్శించింది. హోరాహోరీగా సాగుతుందనుకున్న ఈ మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ సమిష్టిగా రాణించిన గుజరాత్ పర్యాటక జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్‌పై 82 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలిస్తున్న వేళ గుజరాత్ బ్యాటర్లు సమర్థవంతంగా ఆడి గౌరవప్రదమైన స్కోర్ను బోర్డుపై ఉంచారు. సన్ రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ కీలక సమయాల్లో గుజరాత్ బ్యాటర్లు బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్కు ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. గుజరాత్ పేసర్ల పదునైన బంతుల ముందు ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లు తలవంచారు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ నుండే వికెట్ల పతనం మొదలైంది. భారీ అంచనాలు ఉన్న స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ డకౌట్ కాగా విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ కేవలం 6 పరుగులకే వెనుదిరిగాడు. టాప్ ఆర్డర్ విఫలమైన వేళ ఇషాన్ స్మరణ్ ఇన్నింగ్స్ను చక్కదిద్దుతారని ఆశించినా ఫలితం లేకపోయింది. సన్ రైజర్స్ ఆశలన్నీ పెట్టుకున్న హెన్రిచ్ క్లాసెన్ కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ చేరడంతో హైదరాబాద్ పరాజయం ఖాయమైంది. సలిల్ అరోరా టాప్ స్కోరర్గా నిలిచాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నితీష్ కుమార్ రెడ్డి కూడా నిరాశపరచడంతో కమిన్స్ సేన పూర్తి ఓవర్లు కూడా ఆడలేకపోయింది. గుజరాత్ బౌలర్ల ధాటికి సన్ రైజర్స్ కేవలం 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. దీంతో గుజరాత్ టైటాన్స్ 82 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. గుజరాత్ పేసర్లు పవర్ ప్లేలోనే కీలక వికెట్లు తీసి మ్యాచ్ను తమ వైపు తిప్పుకున్నారు. ఈ భారీ ఓటమి సన్ రైజర్స్ నెట్ రన్ రేట్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని హైదరాబాద్ జట్టుకు ఈ మ్యాచ్ ఒక పీడ కలలా మిగిలిపోయింది.